అరకు పార్లమెంట్ రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత సీతపల్లి గ్రామంలో శ్రీ గడిన బాపనమ్మ అమ్మవారి దర్శనం అనంతరం ప్రచార ర్యాలీ రథంపై ప్రారంభించి రంపచోడవరం మెయిన్ రోడ్డు వరకు కొనసాగిన ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ అనంతరం అంబేద్కర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన కొత్తపల్లి గీత ఈ సందర్భంగా రోడ్ షోలో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి నా స్వస్థలమైన రంపచోడవరంలో జరిగిన భారీ ర్యాలీలో నా వెంట నడిచి ఇంతటి ప్రజాదరణ అందించిన నియోజకవర్గ ప్రజలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచివారిని గెలిపించి ఓటుతో గిరిజనుల జీవితాలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సబ్ ప్లాన్ నిధులు సైతం దారి మళ్లించారని వైసీపీపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబును అక్రమ అరెస్టులు చేసి పవన్ కళ్యాణ్ ను అనేక విధాలుగా ఇబ్బందులను సృష్టించారు. ఉమ్మడి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి రానున్న ఎన్నికలలో అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత మరియు రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మిర్యాల శిరీషను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, ఉమ్మడి పార్టీల కార్యకర్తలు, మహిళామణులు, నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా నీరాజనాలు అందించారు. మిర్యాల శిరీషాదేవి చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల ఒక సామాన్య మహిళకి ఎమ్మెల్యే టికెట్ ఉమ్మడి అభ్యర్థిగా మన రంపచోడవరం నియోజకవర్గంకి ఇవ్వడం జరిగిందండి. ఆ విధంగా ఒక సామాన్య మహిళగా, ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తగా నా ప్రాంతం అభివృద్ధి కోసం నేను కృషి చేయాలి, నా ప్రాంతం కోసం నేను కష్టపడాలి, పాటుపడాలనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ విధంగానే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నన్ను, అదేవిధంగా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఎంపీ కొత్తపల్లి గీతమ్మ గారిని కూడా మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని అంగీకరించి స్వీకరించి రాబోయే ఎన్నికల్లో మీరందరూ అధిక మెజారిటీలో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. అంతేకాదు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మన ప్రాంతాన్ని ఏ విధంగా దోచుకున్నారో మీరందరూ గమనించాలి, మీ అందరూ తెలుసు కూడా. కాబట్టి ఇలాంటి అరాచక శక్తులందరి చేతుల్లో నుంచి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి రాలేదు. ఈసారి ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మన జెండా ఎగరవేయాలనే దృక్పథంతో మేమందరం ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇది ఉమ్మడి అభ్యర్థి మమ్మల్ని జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడిగా మనందరం కలిసికట్టుగా మన ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడాలి. మీరందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పర్యటించడం జరిగింది. నామినేషన్ కు ముందు ప్రతి కాన్స్టిట్యున్సీ వీలున్నంత మండలాలన్నీ కూడా పర్యటించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ భాగంగానే ఈరోజు రంపచోడవరం, అలాగే గంగవరం, అడ్డదిగలు కూడా, ఇప్పుడు అడ్డదిగల వైరంవరం కూడా టచ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు చూస్తున్నారు, మీడియా వారు అందరూ మాతో పాటే ఉన్నారు కాబట్టి చూశారు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదే కాదు, రెండోది చాలా మంది ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడున్న అరాచకం గురించి నాకు పర్సనల్గా కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. చాలా మంది భయపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈరోజు నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమమైన ఇల్లీగల్గా జనాల్ని ఎలాగ దుర్మార్గపు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు గిరిజనులందరినీ కూడా మద్యం పేరుతో డ్రగ్స్ మాఫియాలో మొత్తం చాలా మంది యువతను పక్కదోవ పట్టిస్తూ ఈ మధ్యన, అంటే మద్యంలో కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే మత్తు పదార్థాలు కలపడం వలన ఒక కల్ట్ లాగా కొంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఆ రంపచోడవరం నియోజకవర్గంలో. దానికి ఎవరెవరు బాధ్యులు అన్నది మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లో భాగంగా నేను ఎవరి పేర్లు తీయదలుచుకోలేదు. కానీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఎలాంటి హత్య రాజకీయాలు జరిగినాయి, ఎలా చేశారు, ఎవరు ఏం చేస్తున్నారు మీ అందరికీ కూడా క్లియర్గా తెలుసు. నేను ప్రత్యేకంగా ఈరోజు వివరించవలసిన అవసరం లేదు. కాకపోతే ప్రజలైతే మాత్రం ఇక్కడ ఒక సైలెంట్ రెవల్యూషన్ ఉంది. ప్రజలందరూ కూడా 100% ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఎవరైతే గిరిజనులు గుప్పిట్లో పెట్టుకుని నాటకాలు ఆడి ఇక్కడ ప్రజలందరి జీవితాలతో ఆడుకుంటున్నారో వారిని 100% ఇక్కడి నుంచి పారద్రోలాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే ఈరోజు చూస్తే మనం ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నన్ను, శిరీషాదేవిని ప్రజలందరూ కూడా చాలా ఆశీర్వదించారు. అలాగే జన సైనికులందరూ, వీర మహిళలు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు రకరకాల మండలాల నుంచి, చాలా మండలాల నుంచి రావడం జరిగింది. అలాగే బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కలిసి ఈరోజు ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని
ఎదుర్కోవాలంటే, ఎందుకంటే దుర్మార్గపు దారుల్లో నన్ను కూడా చాలాసార్లు అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీటింగ్స్కి వెళ్ళనివ్వకుండా పర్మిషన్స్ విషయంలో ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ర్యాలీస్ చేయొద్దని చెప్పి ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని విషయాల్లో ఆల్రెడీ కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అడ్డుకోవాలనుకుంటారు? మన్యం జిల్లాలో జరిగింది, ఈరోజు ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎందుకు అడ్డొస్తుంది అన్న విషయం కూడా నేను ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఖచ్చితంగా ప్రజలైతే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదైతే 100% రైట్. సో ఇక్కడున్న ఈ జన సైనికులందరూ కూడా అడ్డదిగల మండలం నుంచి నాకు మద్దతు తెలపడానికి వచ్చారు. మీడియా పరంగా ఇక్కడున్న జన సైనికులందరికీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ, బీజేపీ కార్యకర్తలందరికీ పేరు పేరు చొప్పున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరం కూడా పిడికిలు బిగించి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించే వరకు నిద్రపోమని చెప్పి ఈ ప్రతిజ్ఞ తీసుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.